హాయ్ హలో గాయ్స్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గాయ్స్, ఈరోజు మన క్లాస్లో టాపిక్ వచ్చేసి ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 4లో ఉన్నాము. ఈ ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 4లో మరీ ఇంపార్టెంట్ బిట్స్ని తెచ్చేసాను గాయ్స్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని మీకోసం తెచ్చేసాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతాం మర్చిపోకుండా గాయ్స్. పక్కనే రెడ్ సింబల్లో మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేసి ఆల్ మీ ట్యాప్ చేసినట్టయితే మన నోటిఫికేషన్ అందరికంటే మీకు ముందుగా వచ్చేసింది. ఓకేనా? మరింత ఆలస్యం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. చూస్తున్నారు కదా, దీన్ని గైట్నోగమి అంటారు. వెన్ పాలినేషన్ టేకెన్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద టూ ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్ దెన్ ఇట్స్ కాల్డ్ గైట్నోగమి అంటారు గాయస్. అంటే గాయస్, సేమ్ ప్లాంట్లో అంటే ఒకే ఒక మొక్కలో రెండు పుష్పాల మధ్య సంపర్కం అనేది జరిగితే దాన్ని గైట్నోగమి అంటారు గాయస్. ఓకేనా? మళ్ళీ మన ఆటోగమి అనేది ఒకటి ఉంది. ఆ యొక్క ఆటోగమి అనేది ఇప్పుడు మనం చూద్దాం గాయస్. ఓకేనా? ఈ యొక్క ఆటోగమి అంటే ఒక మొక్కలో ఉండేటువంటి ఒక పుష్పంలోనే జరిగితే దాన్ని ఆటోగమి అంటారు. అదేవిధంగా గైట్నోగమి అంటే అర్థమైంది కదా, ఒక మొక్కలో ఉండేటువంటి వేరు ఫ్లవర్స్ మధ్య జరిగితే అది గైట్నోగమి అని, ఒకే ఫ్లవర్లో జరుగుతుంది ఆటోగమి అంటారు గాయస్. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్లో. హాయ్ గాయస్, ఈరోజు మనం ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 4లో ఉన్నాము. ఈ ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 4లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీకోసం తీసుకొచ్చేసాను, నేర్చుకున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఓకేనా గాయస్, చూద్దాం మరి అవి ఏంటియో. గాయస్, మనం చూసుకుంటే కొంచెం గట్టి దారు ఛేదనాలకు ఉదాహరణ, కొంచెం గట్టిగా ఉండేటువంటి దారు ఛేదనాలకు ఉదాహరణ ఏంటి అంటున్నారు. చూసుకుంటే మనం గెస్ చేయగలరా గైస్? గట్టిగా ఉండేటువంటి దారు ఛేదనాలకి ఉదాహరణ చూసుకుంటే మనం పిసినిక అనేది దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు గైస్. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే మనం కందిలో ఏకకాలంలో పుష్పించుటకు పురుష జనకమును స్త్రీ జనకము కంటే ఎన్ని రోజులకి వేయాలి? అంటే కందిలో ఏకకాలంలో పుష్పించాలి, ఒకే కాలంలో పుష్పించాలి. కందిలో ఉండేటువంటి మొక్కలు అనేది ఒకే కాలంలో పుష్పించాలి. ఇలా పుష్పించాలంటే మేలు అండ్ ఫీమేలు ఈ రెండు ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే ఒకేసారి పోతకు రావు కాబట్టి. అంటే పాలింగ్ గ్రెయిన్స్ ఉత్పత్తి చేయడానికి మేల్ గ్లామెట్, మేల్ గ్లామెట్ ఉంటుంది కదా, ఈ రెండు కూడా స్త్రీ జనకం కంటే ఎన్ని రోజులు ముందుగా కానీ వెనకగా కానీ ఈ యొక్క పురుష జనకాలని వేయాలి మనం. ఓకేనా గాయ్స్? ఓకేనా? పురుష జనకాలు కందిలో ఏకకాలంలో పుష్పించుట కొరకు పురుష జనకమును స్త్రీ జనకము కంటే ఎన్ని రోజులు వేయాలి? ఓకేనా? మనం చూసుకుంటే 7 రోజుల ముందు. ఓకేనా గైస్? 7 రోజుల ముందు మనం ఆ యొక్క పురుష జనకమును స్త్రీ జనకము కంటే ముందుగా వేసుకోవాలి గైస్. ఓకేనా? 7 రోజుల ముందుగా మనం వేస్తే మంచిది. అదేవిధంగా చూసుకుంటే కూరగోగు అంటే కూర చేసుకునేటువంటి గోగు నార ఉంటుంది కదా, అలాంటి కూరగోగులో పునాది విత్తనాన్ని ఉత్పత్తి చేయడానికి వేర్పడ దూరం ఎంత? గైస్ ఆలోచించండి, ఎంత గైస్? చూసుకుంటే మనం 50 మీటర్లు గైస్. ఓకేనా? గోగు నారలో పునాది విత్తనం ఏర్పడే దూరం అనేది 50 మీటర్లు అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా CPRI అంటే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే రకాల ముందు ఎటువంటి ఒక ట్యాగ్ అనేది ఉంటుంది, ఒక పేరు అనేది ఉంటుంది. అంటే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ వారు చేసేటువంటి ప్రతి ప్రయోగం ద్వారా విడుదలైన రకం ముందు ఒక పేరు అనేది ఉంటుంది గైస్. ఆ పేరు అనేది ఏమిటి అనేది మీరు గెస్ చేయండి. ఓకేనా? గెస్ చేయండి గైస్ ఏమిటో. గైస్ చూసుకుంటే మనం కుఫ్రీ అని ఉంటుంది గైస్. ఓకేనా? కుఫ్రీ, KUFRI. ఓకేనా? KUFRI అనేది ఉంటుంది.
అలా కుఫ్రీ అనేది ఉంటే అది ఖచ్చితంగా సిపిఆర్ఐ వాళ్ళు, అంటే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తయారు చేసిన రకమని మనం సింపుల్గా చెప్పేయచ్చు గైస్. ఓకే, అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకేమిటంటే ఒకే పుష్పములోని పరాగ రేణువులను అదే మొక్కలోని మరొక కీలాగ్రంపై పడడాన్ని, అంటే ఒక మొక్కలో 2 పుష్పాలు ఉన్నాయి, వేరు చోట్ల 2 పుష్పాలు ఉన్నాయి, అలా 2 పుష్పాలు ఉంటాయి కదా, ఒక మొక్కలో ఉండేటువంటి 2 పుష్పాల మధ్య పరాగ సంపర్కం జరిగితే దాన్ని ఏమంటారు అని సింపుల్గా అడుగుతున్నాడు గాయస్. ఓకేనా, మీరు గమనించండి. ఓకేనా, ఆలోచించండి గాయస్. కామెంట్ చేయండి ఆన్సర్ని. గాయస్ దాన్ని మనం సాధారణంగా గైటినోగమి అంటాం గాయస్. ఓకేనా, ఒకే పుష్పంలోని పరాగరేణు అదే మొక్కలోని వేరొక కీలాగ్రంపై పడదాన్ని ఏమంటారంటే మనం గైనిటోగమి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మొదటి ఇంటర్ స్పెసిఫిక్ పత్తి హైబ్రిడ్ గాయస్, మొదటగా ఇంటర్ స్పెసిఫిక్ పత్తి హైబ్రిడ్ అనేది ఏమిటి అని మనం చూసుకుందాం. ఒకసారి గెస్ చేయండి గైస్. ఓకేనా, గైస్ గెస్ చేయండి. మొదటి ఇంటర్ స్పెసిఫిక్ పత్తి హైబ్రిడ్ వరలక్ష్మి గాయస్. ఓకేనా, వరలక్ష్మి అంటారు. అదేవిధంగా చూసుకుంటే ఆముదంలో మగ పుష్పాలు ఎప్పుడు ఏర్పడతాయి, ఏ డిగ్రీల వద్ద ఏర్పడతాయి? ఆముదంలో మగ పుష్పాలు అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడతాయి అనేది మనకి ఇక్కడ పెట్టు చూడండి గాయస్, మనం గెస్ చేయండి. గ్రేటర్ దెన్ 32 డిగ్రీలు గాయస్. ఓకేనా, గ్రేటర్ దెన్ 32 డిగ్రీల వద్ద ఓకేనా ఆముదంలో మగ పుష్పాలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా పొద్దుతిరుగుడులో మొలక శాతం పెంచుటకు ఏం వాడాలి? అర్థమైంది అనుకుంటాను. పొద్దుతిరుగుడులో ఆ యొక్క మొలక శాతం పెంచడానికి ఏం వాడాలి గైస్? మనం చూసుకుంటే 0.5% KNO3 పొటాషియం నైట్రైట్ను వాడాలి. ఓకేనా గైస్, 0.5 KNO3 అనేది వాడతాం మనం. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. హ్యాండ్ పాలినేషన్ అంటే చేతితో పరాగ సంపర్కం జరిపిస్తాం వాటికి మనం ఆర్టిఫిషియల్గా. ఇలా హ్యాండ్ పాలినేషన్ అనేది ఏ పంటలో చేస్తాం? పొద్దుతిరుగుడులో చేస్తాము సాధారణంగా మనం హ్యాండ్ పాలినేషన్ అనేది. అంటే ఒక క్లాత్ తీసుకొని వేరే మొక్కలో ఉన్నటువంటి పాలిన్ గ్రెయిన్స్ని ఆ గుడ్డకి అద్ది ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటకు వచ్చేసి మనం అద్దుతూ ఉంటాము. ఆ విధంగా మనం పాలినేషన్ జరుగుతుంది, దాన్ని హ్యాండ్ పాలినేషన్ అంటారు. ఓకే, అదేవిధంగా మనం చూసుకుంటే వేరుశెనగ విత్తుడికి ముందు విత్తనాన్ని దృఢపరచడానికి ఏం చేయాలి? విత్తనం ఉంటుంది కదా గైస్, ఆ విత్తనాన్ని విత్తే ముందు దాన్ని గట్టిగా దృఢపరచాలి. అలా చేయాలంటే ఏం చేయాలి అని చెబుతున్నారు. అంటే ఏం వాడాలి మనం సాధారణంగా గెస్ చేయండి గైస్. చూసుకుంటే అది CaCl2 కాల్షియం క్లోరైడ్ CaCl2. ఓకే గైస్, CaCl2 వాడితే మనం నా యొక్క వేరుశనగ అనేది దృఢపరచవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో ఇతర పరాగ రేణువులతో సంపర్కం వలన ఏం జరుగుతుంది? అంటే మొక్కజొన్న ఉంది కదా, ఆ మొక్కజొన్న పంటలో ఇతర పరాగ రేణువులతో ఈ యొక్క మొక్కజొన్నను సంపర్కం చేయడం వల్ల ఏమేమి మార్పులు వస్తాయి?
ఏమేమి మార్పులు వస్తాయంటే గాయస్ చూద్దాం మనం. జెనుసోచిస్ అనేది క్షీణిస్తుంది, విత్తనం రంగు అనేది మారుతుంది, మెటాజీనియా ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది గాయస్. ఓకేనా. మెటాలజీనియా ఎఫెక్ట్ అంటే ఏంటి? రంగు మారడం. మొక్కజొన్నలో విత్తనం యొక్క రంగు మారడానికి మెటాజీనియా ఎఫెక్ట్ అంటాం కదా. అలా విత్తనం రంగు మారుతుంది, మరియు జెనుసోచిస్ కూడా క్షీణించేస్తుంది గాయస్. ఓకేనా, గమనించండి. అదేవిధంగా చూసుకుంటే మనం మొక్కజొన్న, ఓకేనా, మొక్కజొన్న 3-వే క్రాస్లో ఉపయోగించే మేరసాలు అంటే మొక్కజొన్న దీంట్లో ఇంకో బిట్ కూడా ఉంది. మొక్కజొన్న 3-వే క్రాస్ నుండి ఉత్పత్తి చేసింది ఏంటంటే గంగా 5 అనేది. ఓకేనా గైస్, గంగా 5 అనేది ఉత్పత్తి చేశారు. ఇప్పుడు అక్కడ బిట్ని చూసుకుంటే మొక్కజొన్న 3-వే క్రాస్లో ఉపయోగించే మేరసాలు ఎన్ని? 4 గైస్. 4 మేరసాలని ఉపయోగిస్తాం సాధారణంగా. అదేవిధంగా మొక్కజొన్నలో కాండంపై ఉన్నటువంటి గ్రీవాలు, అంటే మొక్కజొన్న యొక్క కాండం ఉంది కదా, ఆ కాండంపై ఉన్నటువంటి గ్రీవాలంటే ఆకులు. ఈ యొక్క మొక్కజొన్న కాండంపై ఉన్నటువంటి ఆ ఆకుల మధ్య ఏర్పడేదాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆకుల మధ్యలో నుండి ఏమొస్తుంది మొక్కజొన్నలో? ఓకేనా గైస్, ఏమొస్తుంది? కండె అనేది ఏర్పడుతుంది గైస్. ఓకే, కండె అనేది ఏర్పడుతుంది. మొక్కజొన్న యొక్క చివరి భాగాన్ని ఏర్పడే మెత్తని నూలును ఏమంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫీమేల్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అంటే మొక్కజొన్న కండి ఉంది కదా, మొక్కజొన్న కండి యొక్క చివరి భాగాన పీసులుగా ఏర్పడుతుంది, దాన్ని ఏమంటారు? సిల్క్ అంటారు గైస్. ఓకేనా, దాన్ని మనం సిల్క్గా చెప్పుకుంటాము. మరికొన్ని చూసుకుంటే హైబ్రిడ్ జొన్న విత్తనోత్పత్తి ఏఆర్ నిష్పత్తి. అంటే మొక్కజొన్నలో, అంటే జొన్న ఉంది కదా, ఆ యొక్క జొన్నలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయడానికి ఏఆర్ నిష్పత్తి అనేది ఎంత? ఏఆర్ నిష్పత్తి అనేది ఎంత? గెస్ చేయండి గైస్. ఓకే, జొన్న హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయాలి. అలా చేసేటప్పుడు ఏ మరియు ఆర్ మొక్కలు 2 నిష్పత్తులు వేస్తూ ఉంటాం. అది ఏ నిష్పత్తులు వేస్తే మంచిది? హైబ్రిడ్ విత్తనోత్పత్తి అనేది జరుగుతుందంటే 5:2 గైస్. ఓకే, 5:2 అనేటువంటి నిష్పత్తులు వేసి హైబ్రిడ్ జొన్నని ఉత్పత్తి చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే నువ్వుల రకాల పునాది విత్తనోత్పత్తికి పాటించాల్సిన అంతర్దూరం. నువ్వుల రకాలు ఉంటాయి కదా, దాంట్లో పునాది అంటే ఫౌండేషన్ సీడ్కి పాటించవలసిన అంతర్దూరం ఎంత? కాదు, 100 మీటర్స్. ఓకేనా, 100 మీటర్లు అనేది మనం దూరం అనేది పాటించాలి. అదేవిధంగా మరొక బిట్ చూసుకుంటే డోక్ పద్ధతిలో విపుంసీకరణ అనేది ఏ పంటలో చేస్తారు? కానీ డోక్ పద్ధతిలో విపుంసీకరణ అనేది, అంటే విపుంసీకరణ ఇంగ్లీష్లో డీటాజిలింగ్ అంటాం కదా, అలాగే అంటే మేల్ గామెట్ని తీసేస్తాం కదా, అలా డోక్ పద్ధతిలో విపుంసీకరణ ఏ పంటలో చేస్తాము? ప్రత్తిలో. ఓకేనా, ప్రత్తిలో మనం సాధారణంగా అలా చేస్తాము. డోక్ పద్ధతిలో ప్రత్తిలో చేస్తాము విపుంసీకరణ. అదేవిధంగా మొలక శాతం జరుపుటకు, అంటే మొలక శాతం అనేది జరుపుటకు వాడే పరీక్షలో ఉపయోగించే కనీస విత్తనాల సంఖ్య. ఓకే, ఇప్పుడు మొలక శాతం పరీక్ష అనేది చేయటానికి చేస్తాం. అలా చేయడానికి మనం ఆ యొక్క పరీక్షలో మనం ఎన్ని గింజలు అనేవి వాడాలి? విత్తనం పరీక్ష చేసేటప్పుడు ఎన్ని గింజలు అనేవి మనం వాడాలి?
ఇప్పుడు సాధారణంగా మనం మామూలుగా మేము చేసే ప్రాక్టికల్ వర్క్లో అయితే 100 గింజలు తీసుకొని దాంట్లో మొలక శాతం ఎంత వచ్చిందో మనం చూస్తాము. కానీ మన మెటీరియల్స్ ప్రకారం ఏంటంటే మొలక శాతం తెలుసుకోవడానికి వాడే పరీక్షలో కనీసం విత్తనాల సంఖ్య ఎంత అంటే 400 విత్తనాలు తీసుకుంటారు. ఓకేనా. ఈ 400 విత్తనాలను తీసుకొని ఈ యొక్క మొలక టెస్ట్ అనేది చేస్తారు గైస్. ఓకే. అదేవిధంగా ఇండెంట్ సిలిండర్ సెపరేటర్ మరియు డిస్క్ సెపరేటర్ విత్తనం యొక్క ఏ లక్షణాలను బట్టి వేరు చేస్తారు. అంటే ఇండెంట్ సిలిండర్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు జల్లెడ పెట్టడం కానీ లేదంటే షెల్లింగ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు ఇండెంట్ సిలిండర్ సెపరేటర్ మరియు లేదా డిస్క్ సెపరేటర్ ఈ రెండింటిని వాడాలి. అంటే ఒకసారి ఇది వాడతారు, ఇంకోసారి ఇంకోటి వాడతారు. ఇలా వాడుతూ ఉంటారు కదా. అలా వాడటానికి గల కారణం అంటే గింజలో ఏ లక్షణాన్ని బట్టి అలా మారుస్తూ ఉంటారంటే గైస్ గెస్ చేయండి మీరు ఒక్కసారి. గైస్ చూసుకుంటే ఆ యొక్క గింజ పొడవును బట్టి ఇండెంట్ సిలిండర్ సెపరేటర్ మరియు డిస్క్ సెపరేటర్ వేరు చేస్తాము. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. పుష్పంలోని ఆవశ్యక లింగాలు ఏమిటి? ఒక పుష్పం ఉందనుకో, ఆ పుష్పంలో ఉండేటువంటి ఆవశ్యక లింగాలు అంటే అవసరమైనటువంటి మేల్ గ్యామెట్స్ ఏమిటివి? గైస్ చూసుకుంటే మనం ద్విసంకరణంలో పుష్పంలోని ఆవశ్యక లింగాలు ఏమిటి అని చూసుకుంటే పుష్పంలోని ఆవశ్యక లింగములు ఏవి చూస్తున్నాం గైస్. కేసరావళి మరియు అండకోశం ఈ రెండు కూడా ఆవశ్యక లింగాలుగా చెప్పుకోవచ్చు ఒక పుష్పంలో. ఓకేనా, కేసరావళి, అండం. ఓకే గైస్, అదేవిధంగా స్త్రీభాగ పరమోత్పత్తి వలన పరపరాగ సంపర్కం జరిగే పంట. స్త్రీభాగ ప్రథమోత్పత్తి వలన పరపరాగ సంపర్కం జరిగే పంట ఏమిటి అంటున్నాడు. మనం గెస్ చేద్దాం గైస్. ఓకేనా, స్త్రీభాగ ప్రథమోత్పత్తి వలన సంపర్కం జరిగే పంట కుసుమ గాయస్. ఓకే, స్త్రీభాగ ప్రథమోత్పత్తి వలన పరపరాగ సంపర్కం జరిగే పంట ఏంటంటే కుసుమ అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూద్దాం గాయస్. మరి రకాల క్షీణతకు అతి ముఖ్య కారణం అంటే రకాలు అనేవి క్షీణించడానికి అతి ముఖ్యమైన కారణం. గాయస్ ఇది గమనించారా? ఇది ఎప్పుడు వచ్చింది? అంతకుముందు లాస్ట్ బిట్లో వచ్చింది కదా. ఓకేనా, రకాల క్షీణతకు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే యాంత్రిక సమ్మేళనం గాయస్. ఓకే, యాంత్రిక మిశ్రమాలు కలగడం వల్ల రకాలనే క్షీణత జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనం విత్తన పరీక్ష ప్రయోగశాలలో చేసే సాధారణ పరీక్ష అంటే విత్తన పరీక్షలు చేస్తూ ఉంటాం కదా, అటువంటి ప్రయోగశాలలో చేసేటువంటి సాధారణ పరీక్షలు ఏమిటి అన్నారు కదా. ఓకేనా, సాధారణ పరీక్షలు ఏమిటి అని అడుగుతున్నారు. ఓకే, వాటిని చూసుకుంటే మనం ఓకేనా 3 పరీక్షలు చేస్తారు గాయస్. ఓకేనా, చూద్దాం అవేంటో. భౌతిక పరీక్ష, తేమ పరీక్ష, మొలక పరీక్ష. అంటే భౌతిక పరీక్ష అంటే బాహ్యంగా చూడడానికి ఎలా ఉంది. మొలక శాతం అంటే మనం ఇప్పుడు 100 విత్తనాలు పెడితే ఎంత శాతం మనకి మొలకెత్తుతున్నాయి అలా. అదేవిధంగా తేమ అనేది ఎంత ఉంటుంది, ఇలా ఆ 3 పరీక్షలు కూడా చేస్తారు గాయస్. ఓకే, విత్తన పరీక్షలో ద్విసంకరణంలో దృశ్య రూప నిష్పత్తి అంటే అంటే 2 సంకరణ పరిచినప్పుడు మనం చూడడానికి మనం చూడటానికి కనపడేటువంటి నిష్పత్తి ఏంటి అంటున్నాడు. 2 సంకరణాలు కలిపినప్పుడు చూడటానికి అనుకూలమైనటువంటి నిష్పత్తి ఏమిటి అని అడుగుతున్నారు గాయస్. చూద్దాం మనం ఏంటో. 9:3:1 గాయస్. ఓకేనా, 9:3:1 అనేది సాధారణంగా ఈ యొక్క ద్విసంకరణంలో దృశ్య రూప నిష్పత్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విత్తనం తరగతులు ఉంటాయి కదా,
విత్తనం యొక్క తరగతుల్లో విత్తన ధృవీకరణ పరిధిలోకి రాని విత్తనాలు అంటే విత్తన తరగతుల్లో ధృవీకరించడానికి పనికిరానివి, అంటే వాటికి అసలు ధృవీకరించాల్సిన అవసరమే లేదు, అటువంటి విత్తనాలు ఏంటివి అంటున్నాడు. ఓకేనా గైస్, గెస్ చేయండి. ఒక నిమిషం టైం ఇస్తున్నాను మీకు. గైస్ మనం చెప్పుకుంటే బ్రీడర్ విత్తనము ప్లస్ ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం. అంటే ఈ ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ ఒకటి ప్లస్ బ్రీడర్ విత్తనానికి సర్టిఫైడ్ చేయ అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ బ్రీడర్ అంటే కనిపెట్టి అన్ని క్వాలిటీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి తీసుకుంటాం కనుక మనం వాటికి ఏమీ ధృవీకరణ అనేది చేయ అవసరం లేదు. ఇప్పుడు ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్కి బ్రీడర్ విత్తనానికి సర్టిఫై అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి మనకి సర్టిఫైడ్ సీడ్ ఇవి ఉన్నాయి కదా, వీటికి మనకి ఆ యొక్క ధృవీకరణ అనేది కావాలి గైస్. ఓకే, మరి కొన్ని బిట్స్ చూసుకుంటే మనం 3 లైన్ల హైబ్రిడ్ విత్తనోత్పత్తి, 3 లైన్లు హైబ్రిడ్ విత్తనోత్పత్తి ఆడ మగ ఏకకాలంలో పుష్పించబోయే సమస్యలు ఏ దశలో ఉత్పన్నమవుతాయి? అంటే 3 లైన్లు హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయడానికి 3 లైన్లు వేసినప్పుడు ఆడ మగ ఏకకాలంలో ఒకేసారి పుష్పించడానికి పుష్పించకుండా ఉంటాయి కదా, అలాంటివంటి సమస్య అంటే మనకి ఎప్పుడు వస్తుంది? ఓకేనా, ఆడ మగ ఏకకాలంలో పుష్పించాలి, అలా పుష్పించుకోకుండా ఉండేటువంటి సమస్య అనేది ఎప్పుడు ఉద్భవిస్తుంది అంటే మనం చూసుకుంటే గాయస్, ఎప్పుడు మీరు చెప్పండి, ఎలా సంకరపరిచేటప్పుడు ఏ దశలో అనేది మనకి అలా ఒకేసారి పుష్పించకుండా మేలు ఫీమేల్ ఒకేసారి ఏకకాలంలో పక్కకు రాకుండా ఉంటాయి. చూసుకుంటే గైస్ ఏ అండ్ ఆర్ లైన్లు సంకరపరిచే దశలో, అంటే ఏ మరియు ఆర్ లైన్లని మనం సంకరపరిచేటప్పుడు ఎక్కువగా ఏకకాలంలో పుష్పించకపోవడాన్ని గమనించవచ్చు. ఓకేనా, అది అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే గైస్ మనం ఖాళీ లేదా తాలు గింజల నుండి మంచి విత్తనాలను వేరు చేయి పరికరాన్ని ఏమంటాం? అంటే తాలు గింజలు ఉన్నాయి, ఆ తాలు గింజల నుంచి మంచి విత్తనాలని వేరు చేస్తుంది కొన్ని యంత్రాలు ఉంటాయి, ఆ యొక్క వేరు చేసే పరికరాన్ని ఏమంటాం మనం? గైస్ ఈ బిట్ని మీకు వదిలేస్తున్నాను. ఓకేనా, ఈ బిట్కి మీరు ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాను గాయస్. ఓకే, చూద్దాము ఎంతమంది ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే గాయస్ విత్తనంలో తేమ అనేది 9 నుంచి 11% ఉందనుకో, ఆ విత్తనాలు ఎన్ని సంవత్సరాల వరకు నిల్వ చేయగలం? గాయస్ ఆలోచించండి. విత్తనంలో తేమ అనేది 9 నుంచి 11% అనేది ఉంది. అలా 9 నుంచి 11% మనకి తేమ ఉందనుకోండి, ఎన్ని సంవత్సరాలు అనేది విత్తనం అనేది నిల్వ ఉంటుందో ఒకసారి గెస్ చేయండి గైస్. ఓకేనా గైస్, మనం చూసుకుంటే ఇప్పుడు ఆ ప్రశ్న ప్రకారం 9 నుంచి 11% కానీ తేమ ఉంటే ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుంది అంటే 2 సంవత్సరాలు గాయస్. ఓకేనా, 2 సంవత్సరాలు అనేది నిల్వ ఉంటుంది. అదేవిధంగా మీకు అర్థమయ్యేటట్టు కింద ఇచ్చాను చూడండి. ఒకవేళ మనకి 11 నుంచి 13% తేమ ఉంది అనుకున్నాం, 11 నుంచి 13% తేమ ఉందనుకోండి, అర సంవత్సరం అంటే అర సంవత్సరం అనేది 6 నెలలు మాత్రమే మనకి నిల్వ ఉంటుంది గాయస్. ఓకే, అదేవిధంగా చూసుకోండి 10 నుంచి 12% కనుక తేమ ఉందనుకోండి, అటువంటి గింజలు మనకి 1 ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా 8 నుంచి 10% కనుక తేమ ఉందనుకున్నాం గాయస్, 8 నుంచి 10% కానీ తేమ ఉంటే మనకి 4 ఇయర్స్ వరకు మనకు నిల్వ అనేది ఉంటుంది. అదేవిధంగా 9 నుంచి 11 ఉంటే 2 సంవత్సరాలు అనేది నిల్వ చేసుకోవచ్చు గాయస్ ఆ యొక్క విత్తనాలని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మన దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే విత్తనంలోని తేమ శాతం అనేది తగ్గుతూ ఉంటే నిల్వ ఉంచే కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఓకే, అదేవిధంగా మరికొన్ని బిట్స్ చూసుకుందాం. సురక్షితంగా విత్తన నిల్వ చేయుటకు అంటే నిల్వ నియమాన్ని అంటే విత్తనాన్ని సురక్షితంగా నిల్వ చేయొచ్చు అనేటువంటి నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేది అక్కడ మనకు బిట్ వచ్చింది. ఓకేనా గైస్, అది చూద్దాము ఎవరు అనేది. ఒకసారి
గెస్ చేయండి. ఒక సెకండ్ మీకు టైం ఇస్తున్నాను. గెస్ చూద్దాము. విత్తనం అంటే సురక్షితమైనటువంటి విత్తన నిల్వ నియమాలను ప్రతిపాదించింది ఎవరు అంటే హారింగ్టన్ అనే అతను సురక్షితమైనటువంటి విత్తనాల నిల్వ నియమాన్ని ప్రతిపాదించారు గైస్. ఓకేనా, హారింగ్టన్ అనే అతను. ఓకేనా, మరికొన్ని బిట్స్ చూసుకుందాం. ఏ సంవత్సరంలో క్లోనింగ్ వలన డాలీ గొర్రెను సృష్టించారు? ఓకేనా, చూద్దాం. ఏ సంవత్సరంలో డాలీ గొర్రెని మనకి ఉత్పత్తి చేశారనేది మనం ఇప్పుడు చూసుకుందాం. గెస్ చేయండి గైస్, ఒక నిమిషం మీకు టైం ఇస్తున్నాను. డాలీ గొర్రెను మనకి క్లోనింగ్ ద్వారా ప్రవేశపెట్టిన సంవత్సరం. గాయస్ చూసుకుంటే మనం 1997లో క్లోనింగ్ వలన డాలీ గొర్రెను సృష్టించారు గాయస్. ఓకేనా, విత్తనం యొక్క గుళికల్లో GAకు నమూనాగా పనిచేసేటువంటి కారక పదార్థం అంటే విత్తన గుళికలు ఉంటాయి కదా, అంటే విత్తనం చేసినప్పుడు గుళికలు ఉంటాయి. ఆ గుళికల్లో GA, ఓకేనా గైస్, గుళికల్లో GA నమూనాగా పనిచేసేటువంటి కారక పదార్థం ఏంటంటే సఫోనిన్. ఓకేనా గైస్, సఫోనిన్ అనేది పనిచేస్తుంది. ఓకే, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ అనేది ఏ దేశంలో ప్రారంభించారు? గైస్ ఆలోచించండి. ఓకేనా, ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఏ దేశంలో ప్రవేశపెట్టారు? గెస్ చేయండి గైస్. గైస్ 1924 నార్వేలో. ఓకేనా, నార్వేలో కనిపెట్టారు 1924, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తేమను అనుమతించని పదార్థాలకు ఉదాహరణ రాయండి. తేమని అనుమతించకుండా ఉండేటువంటి ఒక పదార్థం రాయండి. ఉదాహరణ, తేమను అసలు పీల్చుకోకుండా ఉండేటువంటి పదార్థం. గైస్ 1 minute టైం ఇస్తున్నాను, మీరు గెస్ చేస్తారని భావిస్తున్నాను. ఓకేనా, గెస్ చేయండి. గైస్ మనం చూసుకుంటే టిన్ క్యాన్ అనేది తేమను అనేది అనుమతించదు గాయస్. ఓకే, అదేవిధంగా చూసుకుందాం మనం జాంతయంలో ఉండేటువంటి సుప్తావస్థ అంటే జాంతయం అనేటువంటి ఒక మొక్కలో ఉండే సుప్త వ్యవస్థ ఏమిటి అంటే చూద్దాం గాయస్. ఆలోచించండి ఒక్క నిమిషం. మాధ్యమిక సుప్తావస్థ అనొచ్చు. ఓకేనా, వరిలో 2వ కౌంట్ ఎన్ని రోజులకు లెక్కిస్తారు? వరిలో 2వ కౌంట్ అనేది ఎన్ని రోజులకు లెక్కిస్తారు? గెస్ చేయండి. వరిలో 2వ కౌంట్ అనేది ఎన్ని రోజులకు లెక్కిస్తారు? గైస్ మనం చూసుకుంటే 7 రోజులకి. ఓకేనా, వరిలో 2వ కౌంట్ అనేది 7 రోజులు లెక్కిస్తారు. ఎక్సిలేటెడ్ ఏజింగ్ పరీక్షలో విత్తనాన్ని ఏ ప్రభావానికి గురి చేస్తారు? గైస్ ఎటువంటి ప్రభావానికి గురి చేస్తారు? ఎక్సిలేటెడ్ ఏజింగ్ పరీక్షలో ఎటువంటి ప్రభావానికి గురి చేస్తారు అనేది మనకి ప్రశ్న ఇచ్చారు. గెస్ చేయండి గైస్. నలభై నుంచి 45 degrees అండ్ greater than 90% RH.
ఓకేనా గైస్, 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్కి ప్లస్ గ్రేటర్ దెన్ 90% హార్హెచ్కి అనేది ప్రభావితం చేస్తారు. అదేవిధంగా మనం చూసుకుంటే సోయ చిక్కుడులో చేసే ఒత్తిడి పరీక్ష ఏమిటి? సోయ చిక్కుడులో చేసేటువంటి ఒత్తిడి పరీక్ష ఏమిటి అని ప్రశ్న ఇచ్చారు. ఏంటో మనం గమనిద్దాము. కోల్డ్ పరీక్ష గాయస్. ఓకే, కోల్డ్ పరీక్ష అనేది మనం సోయ చిక్కుడులో ఒత్తిడి పరీక్షగా చేస్తారు. నిల్వ ఉండే గుణాన్ని బట్టి మధ్యస్థ పంటలకు ఉదాహరణ అంటే నిల్వ ఉండే గుణం అంటే ఇప్పుడు కొన్ని పంటలు ఎక్కువగా నిల్వ ఉంటాయి కదా, అలాంటి నిల్వ ఉండే గుణాన్ని బట్టి మధ్యస్థంగా ఉండేటువంటి పంటలు ఏంటి? గైస్ కొంచెం మీరు ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి ఒకసారి. గైస్ చూద్దాం మనం ఏంటి అంటే గోధుమ, ప్రత్తి, జొన్న. ఓకేనా, గోధుమ, ప్రత్తి, జొన్న అనేవి మధ్యస్థంగా నిల్వ ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా చాఫీ విత్తనాలను విభజించే పద్ధతి ఏమిటి? గైస్ గెస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఓకేనా, చాఫీ విత్తనాలు విభజించే పద్ధతి ఏమిటి? గైస్ మనం చూసుకుంటే హ్యాండ్ హాల్వింగ్ పద్ధతి అంటారు గైస్. ఓకే, హ్యాండ్ హాల్వింగ్ పద్ధతి ద్వారా మనకి చాఫీ విత్తనాలని వేరు చేస్తాము. బోయినరీ డివైడర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? బోయినరీ డివైడర్ అనేది ఏ సూత్రంతో పనిచేస్తుంది? బోయినరీ డివైడర్ అనేది. ఓకేనా గైస్, గమనించండి, బోయినరీ డివైడర్ అనేది ఎటువంటి సూత్రంపై ఆధారపడి ఉంటుంది? గెస్ చేయండి. గురుత్వాకర్షణ శక్తి. ఓకేనా, గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి సూత్రంపై ఆధారపడి ఉంటుంది గైస్. అదేవిధంగా తేమ శాతం నిర్ణయించడానికి పొడి చేయవలసిన విత్తనాల నమూనా అంటే తేమ శాతం నిర్ణయించడానికి మనం పొడి చేయాల్సినటువంటి విత్తన నమూనా అనేది ఎంత? ఓకేనా, గ్రాముల్లో తీసుకుంటాం గైస్. మనం ఆ యొక్క విత్తన నమూనా అనేది ఎన్ని గ్రాములు తీసుకుంటాం తేమ శాతం నిర్ణయించడానికి? గమనించండి. గైస్ మనం సాధారణంగా 100 గ్రామ్స్ తీసుకుంటాం గైస్. ఓకేనా, హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకొని వాటిని పొడి చేయడం వల్ల మనం విత్తనం తేమ శాతం మనం గమనించవచ్చు. అదేవిధంగా సమర్పించు నమూనాను ఏమంటారు? సమర్పించు నమూనాను ఏమంటారు? గెస్ చేయండి గైస్ మీరు. సమర్పించేటటువంటి నమూనాను ఏమంటారు? గైస్ మనం సాధారణంగా సమర్పించు నమూనాను వర్కింగ్ నమూనా అంటాం. ఓకేనా, సమర్పించేటటువంటి నమూనా ఏమంటామంటే వర్కింగ్ నమూనాగా చెప్పుకుంటాం. అదేవిధంగా మనం చూసుకుంటే గైస్ 2000 కిలోల విత్తన రాశిలో 2000 కిలోల విత్తన రాశిలో ఎన్ని ప్రాథమిక నమూనాలు తీయాలి? 2000 కిలోల విత్తనం అనేది రాశిగా తీసుకుంటే 2000 కిలోలు, దాంట్లో ఎన్ని ప్రాథమిక నమూనాలను మనం తీసుకోవాలి? గైస్ గమనించండి మీరే. రెండు 2000 కిలోల విత్తన రాశిలో ఎన్ని ప్రాథమిక నమూనాలు తీసుకోవాలంటే 6 గైస్. ఓకేనా, 6 ప్రాథమిక నమూనాలు తీసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా సంచులలో నమూనాలు తీయడానికి ఉపయోగించే ట్రయర్. సంచుల్లో మనం 100 కేజీలు 100 కేజీలు 75 కేజీలు ఇలా సంచుల్లో వేస్తాం కదా, అలాంటి సంచుల్లో మనం నమూనా తీయడానికి ఉపయోగించేటువంటి ట్రయర్ ఏంటి?
గైస్ మనం చూసుకుంటే అంచులలో నమూనా తీయడానికి ఉపయోగించే డ్రయర్ నోబ్ డ్రయర్. నోబ్ పెడ్రిక్ నోబ్ ఎలాగో పెడ్రిక్ నోబ్ కదా లాగా విత్తనానికి సంబంధించిన పరీక్షలు చూస్తే పెడ్రిక్ నోబ్ కాబట్టి అలా ఆ యొక్క నోబ్ డ్రయర్ అనేది మనం ఉపయోగిస్తాం గైస్. ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే ధృవీకరణ విత్తనానికి ఉండవలసిన కనిష్ట జన్యు స్వచ్ఛత. ఓకేనా. ధృవీకరణ విత్తనానికి ఉండవలసిన జన్యు స్వచ్ఛత ఎంత? ధృవీకరణ విత్తనానికి ఓకేనా. ధృవీకరణ విత్తనానికి ఉండవలసిన జన్యు స్వచ్ఛత చూసుకుంటే మనం గైస్ గెస్ చేయండి మీరు ఒకసారి. 99% గైస్. ఓకే, 99% అనేది మనం ధృవీకరణ విత్తనాన్ని కనిష్ట జన్యు స్వచ్ఛతగా తీసుకుంటాం. అదే పునాది విత్తనం యొక్క చీటీ రంగు పునాది ఫౌండేషన్కి గైస్ మనం ఫౌండేషన్కి ఎటువంటి లేబుల్ అంటే చూసుకుంటామంటే చెప్పండి, టైప్ చేయండి గైస్. ఓకేనా, చూద్దాము. పునాది విత్తనం యొక్క చీటీ రంగు ఫౌండేషన్ కాబట్టి ఫౌండేషన్ సీడ్ కాబట్టి తెలుపు. ఓకేనా గైస్. అదేవిధంగా విత్తన ధృవీకరణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. విత్తన ధృవీకరణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? చాలా సింపుల్. నాణ్యమైన విత్తనాలను మనం రైతులకు అందించడం. ఓకేనా. మీరు బిట్లు రిపీట్ అవుతుంది, నేను ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనే మీకు కావాలని ఇస్తున్నాను. ఓకేనా. ఎందుకంటే సబ్జెక్ట్ మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే గాయస్ విత్తనం యొక్క నిజమైన విలువని ఇది రీడింగ్ క్లాస్ 1లో చెప్పాను మీకు. విత్తనం యొక్క నిజమైన విలువ అంటే ఈ యొక్క విత్తనం ఇంత విలువ కలిగింది అనేది తెలుసుకోవాలంటే ఏ ఫార్ములాతో మనం తెలుసుకుంటాం. గైస్ నేను చెబుతున్నానండి, స్వచ్ఛత ఇంటూ అంటే ఎంత స్వచ్ఛత ఉంది అంటే ఇప్పుడు 98% స్వచ్ఛత ఉందనుకోండి. ఒక స్వచ్ఛత ఇంటూ మొలక శాతం బై 100 వేస్తే మనకి విత్తనం యొక్క నిజమైన విలువ వస్తుంది. ఏమేంటి? స్వచ్ఛత అంటే ఎంత స్వచ్ఛత ఉంది, ఒక 98 అనుకుందాం. ఓకే, మొలక శాతం ఒక 80% మొలక శాతం ఉంది. స్వచ్ఛత ఇంటూ మొలక శాతము బై 100 వేస్తే వచ్చేస్తుంది గైస్. ఓకేనా. విత్తన ప్రాసెసింగ్లో మొత్తం దశలు, విత్తనం యొక్క ప్రాసెసింగ్లో విత్తనాన్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు ప్రాసెస్ చేస్తాం కదా, ప్రాసెసింగ్ చేసేటప్పుడు మొత్తం ఎన్ని దశలు ఉంటాయి? ఓకే గైస్ చూడండి. ఓకేనా. విత్తనం ప్రాసెసింగ్ చేసేటప్పుడు మొత్తం ఎన్ని దశలు ఉంటాయి గైస్? గెస్ చేయండి. గైస్ విత్తనాన్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు 5 ఓకేనా 5 దశలు ఉంటాయి. క్లీనింగు ఇలా ఉంటాయి కదా, డ్రైయింగు, క్లీనింగు ఇలా సంథింగ్ ఉంటాయి కదా, మొత్తం అలాగా మొత్తం కూడా 5 ఉంటాయి గైస్. ఓకే గైస్, ఈరోజు మన ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 4లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాం కదా. మళ్ళీ మార్నింగ్ మరికొన్ని బిట్స్ తోటి ముందుకు వస్తాను. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి గైస్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. చూశారు కదా ఈరోజు మన క్లాస్లో ఇంపార్టెంట్ బిట్స్ని చూసేశారు కదా. మన వీడియోస్ కానీ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి గైస్ వీడియోని. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అగ్రికల్చర్ బిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకేనా. మరెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా గైస్. ఈ యొక్క బిట్స్ని మీరు ప్రాపర్గా చదవండి. మీకు లాస్ట్లో నేను మంచి మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేస్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ చెప్తాను. ఓకేనా గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్, బాయ్ బాయ్ నౌ.